హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు. డ్రై ఫ్రూట్స్ లడ్డూలో మనకి చాలా ఐటమ్స్ వేసుకొని చేసుకోవచ్చు. అందులో కొన్ని ఐటమ్స్ వేసి నేను ప్రిపేర్ చేశానండి. అందులో మెయిన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఫ్లాక్స్ సీడ్స్కి ఇచ్చానండి నేను. అంటే ఫ్లాక్స్ సీడ్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నాను, మిగతా అన్నీ తక్కువ యూస్ చేస్తున్నాను. సో ఫ్లాక్స్ సీడ్స్ హెల్తీ వైజ్గా చాలా మంచిది కాబట్టి అవి ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేసి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఎండు కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు, నువ్వులు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కప్పు, ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు అంటారు కదా, అవి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను, నెయ్యి, గసగసాలండి ఒక 1 టేబుల్ స్పూను, ఇవి పంప్కిన్ సీడ్స్ అంటాం కదా 2 టైప్స్ తీసుకున్నాను, లైన్ డేట్స్, హనీ, తర్వాత ఇవి అంజీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని, నెక్స్ట్ బాదం అవి కూడా ముక్కలుగా కడిగేసుకున్నాను, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి, నెక్స్ట్ ఇలాచీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, కిస్మిస్, కాజు, పిస్తా, డేట్స్ సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని హెల్దీ వేలో మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ప్రిపేర్ చేద్దామంటే బెల్లం షుగర్ అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదు. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో చూసేద్దాం. ఇంకొకటి ఈటింగ్ గమ్ యూజ్ చేస్తున్నానండి, చాలా తక్కువ క్వాంటిటీ. ఈటింగ్ గమ్ వేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మంచి టేస్ట్ వస్తుంది, బైండింగ్ కూడా ఈజీగా వస్తుంది, రెండోది హెల్త్ పరంగా కూడా ఇది చాలా మంచిది. ఇంత క్వాంటిటీ వేస్తున్నానండి. ముందుగా ఒక చిన్న టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేసేసుకొని ఫస్ట్ ఈటింగ్ గమ్ తీసుకున్నాం కదా, ఈ ఈటింగ్ గమ్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది సాబ్దానా లాగా ఇట్లా ఉబ్బిపోతుంది, అంటే పాపడ్స్ ఉబ్బుతాయి కదా అలా అవుతుంది. దీన్ని అలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఒకవేళ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేస్తే మాత్రం మనకు రాళ్ళు ఉంటాయి కదా, అవి తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో అందుకే ఇది మంచిగా ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. తర్వాత దీన్ని క్రష్ చేసి అంటే పౌడర్ లాగా చేసి వేసేసుకుంటే మనకి ఎక్కడ ఏం తలవదు. ఇది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదండి, డైజెషన్ సిస్టమ్కి. మరీ ఎక్కువ వేయొద్దు, గట్టిగా అయిపోతుంది లడ్డు. అంత క్వాంటిటీకి మనకి ఇంత చిన్న 2 ముక్కలు సరిపోతాయి. లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. చూసారా ఎలా ఉబ్బుతుందో, పెద్దది కాలేదు, చిన్నదైతే అయింది. చూసారా ఎంత ఉబ్బిపోయిందో. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. దీన్ని క్రష్ చేసుకోవాలి మనం, దీనిలో వేసుకొని దంచుకోవాలండి. నెక్స్ట్ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఇంకా నెయ్యి వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్. ఫస్ట్ బాదం వేస్తున్నానండి. బాదం కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడైనా బాదంని ముందు ఫ్రై చేసుకుంటే మనకు అన్ని ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. మరి పెద్ద పలుకుల్లాగా ఉంటే లడ్డు చుట్టేటప్పుడు మనకు చేతులకి ఇవి కుచ్చుకపోతాయండి. ఎందుకంటే లాస్ట్ చివరికి కొచ్చగా ఉంటాయి కదా, షార్ప్గా ఉంటాయి కదా, దానివల్ల అవి కుచ్చుకుంటాయి, లడ్డు చుట్టడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు లడ్డు బైండింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ కాజు వేస్తున్నాను. నెక్స్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాం కదా, ఆ సన్ఫ్లవర్ సీడ్స్, సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడైతేనే అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి. అంటే మరీ మాడనివ్వద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కర్బూజా సీడ్స్ కూడా ఒక్కొక్కటి వేసాక ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ రోస్ట్ అయిపోయినా కానీ డ్రై ఫ్రూట్ అనేది చేంజ్ వస్తుంది టేస్ట్. సో నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తా, ఇలా బ్యాచెస్ లాగా వేసుకుంటేనే అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయండి.
ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం తీసుకున్న అంజీర్ అండ్ కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు క్వాంటిటీస్ అంటే డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. నా మెయిన్ ఐటమ్ ఫ్లాక్స్ సీడ్స్, సో అందుకే అవి ఎక్కువ యూజ్ చేసి ఇవి తక్కువ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి. వీటిని ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ ఈ గసగసాలు కూడా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఏం వేయలేదండి, ఇట్లా నార్మల్గా డ్రై రోస్ట్ లాగానే చేసుకోవాలి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి. సో ఫ్రై అయిపోయినాయి, తీసేద్దాం వీటిని. నెక్స్ట్ ఇప్పుడు దీనిలోనే మళ్ళీ నెయ్యి వేసుకొని, ఎక్కువ నెయ్యి వేసిన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లాగా వేసుకొని చేసుకోవాలి. ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఎండు కొబ్బరి వేయడం వలన మనకు డ్రై ఫ్రూట్స్ లడ్డుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. దీన్ని కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అంతవరకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదా, వాటిని కచ్చా పచ్చాలాగా మిక్సీ పట్టుకుందాం. అంటే మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్ లాగా పట్టుకుందాం. ఇలా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం తింటే అదో రకమైన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది కదా. సో ఆ టేస్ట్ అవాయిడ్ చేయడం కోసం నేను దీన్ని ఒకసారి చిన్న పల్స్ ఇచ్చుకుంటాను మిక్సీలో. సో ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని పట్టుకుంటాం కదా మిక్సీ, దానిలోనే మనం డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. రెండు కూడా కొంచెం కోర్స్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టేసుకున్నానండి. మరీ ఎక్కువగా కాకుండా మిక్సీ పట్టుకున్నాను. మరీ పౌడర్ అయినా టేస్టీగా ఉండేది. ఇది పలుకుల్లాగా తగులితే కూడా బాగుంటుంది. సో అందుకే అక్కడక్కడ ఉంచాను. అంటే ఒకేసారి కంటిన్యూ రౌండ్ వేయద్దండి, ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటే మనకి ఇలా రెడీ అవుతుంది. మళ్ళీ ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం డేట్స్ తీసుకున్నాం కదా అండి, డేట్ని ఒక్కసారి అంటే ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వలన సాఫ్ట్గా అయిపోతుంది. మనకు ముద్ద చేయడానికి కూడా ఈజీగా వస్తుంది, మిక్సీ పట్టడానికి కూడా ఇంకా ఈజీగా వస్తుంది. ఈ ఎండకి అది ఆల్మోస్ట్ స్టిక్కీగానే ఉంది, అయినా కొద్దిగా హీట్ చేస్తే బెస్ట్. ఇప్పుడు ఇంత క్వాంటిటీకి నేను 1/2 kg సీడ్స్ ఉన్న లైన్ డేట్స్ తీసుకున్నానండి. దానిలో నుండి సీడ్ తీసేసినాక మిగిలినవి ఇది. సో ఇంత ఖచ్చితంగా పడుతున్నాయి స్వీట్నెస్ కోసం. మీరు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి, అంటే నువ్వులు, కొబ్బరి వేయాలి, నువ్వులు ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అవాయిడ్ చేయాలంటే చేయవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకొని కూడా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు. మరీ టూ మచ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు హీట్ చేయొద్దండి. మామూలుగా సాఫ్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే బెస్ట్. లేదంటే మరీ ముద్దలాగా లూజ్గా పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నార్మల్గా కొందరికి డేట్స్ నచ్చవు కదా అండి, వాటి ప్లేస్లో మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పౌడర్ వేసేసుకొని దాన్ని కూడా లైట్గా హీట్ చేస్తే మనకు లూజ్గా అవుతుంది. అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డు చుట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో నేను ఈటింగ్ గమ్ అన్నాను కదా అండి, అది దంచుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది అంతే. ఇది డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ లడ్డులో వేసుకోవడమే. ఇప్పుడు ఇదే కడాయిలో, అంటే స్టవ్ ఏం ఆన్ చేయట్లేదండి, మొత్తం మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకనే మళ్ళీ హీట్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ రోస్ట్ అయిపోతాయి. సో ఈ వేడి సరిపోతుంది. బైండింగ్ రాకపోతే అప్పుడు కొద్దిగా హీట్ చేసుకోవాలి, ఎందుకంటే అన్నీ చల్లగా ఏం కాలేదు, కొంచెం వేడిగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఈటింగ్ రమ్మన్నాను కదా, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఇది మీకు లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇది డైలీ ఒకటి తింటే హెల్దీ కూడా. పిల్లలు నార్మల్గా డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు కదండి, సో ఇలా చేస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీకు డేట్స్ వేసినాక ఇలా కలపడం కన్వీనియంట్గా లేదు, ఇబ్బందిగా ఉందంటే ఒకసారి ఇది కొద్దిగా మిక్సీలో వేసుకొని చిన్న పల్స్, అంటే చాలా తక్కువ రౌండ్ తిప్పేసుకుంటే ఈ డేట్స్ తోటి మిగతా అన్నీ
కాజు బాదం ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోతాయి. అవి మరీ పొడి పొడి మీన్స్ మరీ ఎక్కువగా మిక్సీ పట్టుకోవద్దు, కొంచెం పలుకుల్లాగే ఉండే విధంగా పట్టుకోవాలి. ఇలా చేతితో కలపగలిగితే చేతితో కలిపేసుకోండి. దీనిలో మనం హనీ వేసుకొని ఎంత అవసరమైతే అంత హనీ వేసుకొని లడ్డు చుట్టుకుంటే మనకు లడ్డు అనేది షైనింగ్గా ఉంటుంది అండ్ కొంచెం తేమ అనేది వస్తుంది, మరీ డ్రై కాకుండా బాగుంటుంది. ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా అండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, ఖచ్చితంగా మనకు పెరుగు కావాలి. పెరుగు తినకపోతే మనకు అసలు కుదరదు ఇంకా. సో కానీ పెరుగేమో పుల్లగా అయిపోతుంది ఎండకి. సో అలాంటప్పుడు మనం పెరుగు తోడువేసేటప్పుడు పాలను కొద్దిగా గోరువెచ్చగా ఉంచుకోండి. రెండవది అందులో కొంచెం పించ్ ఆఫ్ షుగర్ వేస్తే మనకు పెరుగు తీయగా ఉంటుంది. అండ్ పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువసేపు అంటే ఈవినింగ్ అయినా యూస్ చేసుకోవడానికి పెరుగు తీయగానే ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పించ్ షుగర్ వేయండి అంతే పెరుగులో. సో ఇలా మీకు నచ్చిన సైజులో డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చుట్టేసుకోవాలి. అండ్ పెరుగు తోడు కూడా ఎక్కువ వేయొద్దండి క్వాంటిటీ. చలికాలం అయితే ఎక్కువ వేయాలి, కానీ ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ, ఎంత వీలైతే అంత తక్కువ క్వాంటిటీ పెరుగు తోడు వేసినా కానీ మనకు పెరుగు అనేది తోడుకుంటుంది. ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా మనకు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిందండి. ఇది రోజు ఒకటి తింటే చాలా హెల్దీ. మీరు ఫ్లాక్స్ సీడ్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. అప్పుడైతే మనకు స్వీట్ షాప్లో దొరికే డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా ఇది వస్తుంది. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేసా కాబట్టి మొత్తం అన్నీ ఫ్లాక్స్ సీడ్సే కనిపిస్తున్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.